యెహోషువ రాసిన గ్రంథము మొదటి అధ్యాయము 9వ వచనము. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గము అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును కాగా ఆ మీరు పాళెంలోనికి పోయి మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న ఈ దేశమును స్వాధీనపరచుకుని పోవుటకై 3 దినముల్లోగా మీరు యొర్దాను దాటవలెను. ఇక్కడ వాక్య భాగములో ధైర్యము తెచ్చుకొనుము, ధైర్యము తెచ్చుకొనుము అంటున్నవాడుగా ఉన్నా. నువ్వు ధైర్యం తెచ్చుకున్నావంటే నీకంతా మంచి జరుగుతుంది. ధైర్యం తెచ్చుకో, నీకంతా శుభమే జరుగుతుంది అని దేవుడు అంటున్నవాడుగా ఉన్నారు. మోషే మన్మనిచ్చాడు. నాయకత్వం అనేది మార్పు వచ్చింది. లక్షల మంది ప్రజలు ఎదుటిగా ఉన్నారు. కొత్త బాధ్యతలు అనేవి యెహోషువ మీద భుజాల మీద వేయబడుచు ఉన్నాయి. యెహోషువకి భయం అనిపించింది, ఇది నా వల్ల సాధ్యమవుతుందా? కానీ దేవుడు అంటున్న మాట, ధైర్యము తెచ్చుకో, నేను నీతో ఉన్నాను అంటున్నా. దేవుడు ఎవరినైనా సరే ఏదైనా పని జరిగించాలంటే ముందు అతన్ని ధైర్యపరుస్తాడు, ముందు అతన్ని బలపరుస్తాడు. యెహోషువ విషయంలో కూడా అదే. ఎంతో శక్తికి మించిన ప్రయాణము యెహోషువ ఎదుట ఉన్నప్పుడు దేవుడు ముందుగా యెహోషువని ఏం చేస్తున్నాడంటే ధైర్యపరుస్తున్నాడు. అందుకే ధైర్యము తెచ్చుకొనుము. ధైర్యం లేకోకుండా విశ్వాసంతో అడుగు వేయలేం. ధైర్యం లేకోకుండా దేవుని యొక్క పిలుపులో మనము నడవలేని వారిగా ఉంటాం. చాలామంది అంటూ ఉంటారు, నాకు ధైర్యం లేదు, పరిస్థితులు అనుకూలంగా లేవు, మనుషులు కఠినంగా ఉన్నారు, ఇది నేను చేయలేనేమో అన్న మాటలు వారి జీవితంలోకి వస్తూ ఉంటాయి. కారణం ఏమిటంటే వారిలో ఉన్న పిరికితనం. కానీ దేవుడు ఏమన్నాడంటే, దేవుడు మనకి పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు అంటున్నా. అంటే దేవుని యొక్క ఆత్మశక్తి మనకి దయచేస్తూ ఉన్నవాడుగా ఉన్నారు. యెహోషువ జీవితంలో మనకు వచ్చినప్పుడు అప్పుడే గొప్ప నాయకుడైన మోషే మరణించిన వాడుగా ఉన్నారు. మోషేతో పాటు నడిచిన వారు ఉన్నారు. ఇప్పుడు కొత్త నాయకత్వం. ఈ నాయకత్వం వచ్చినప్పుడు మోషేతో పాటు నడిచిన వారితో పాటు ప్రయాణం చేయాలి. అంటే వారి అనుభవాలతో పాటు ఇతడు ప్రయాణం చేయాలి. ఇతడు మా కళ్ళ ముందు పెరిగినవాడు అని ఒక ఆలోచన ఉంటుంది. చాలా ఇబ్బందికరమైన అనుభవం. ఎందుకంటే ఒక నాయకత్వంతో పాటు నడిచిన జనాంగము ఇంకొక నాయకత్వాన్ని అంగీకరించాలంటే సమయం అనేది తీసుకుంటూ ఉంటుంది. కొన్నిసార్లు ఆ జనాంగము చెదిరిపోయే అవకాశం కూడా ఉంటుంది. యెహోషువ యొక్క విషయంలో కూడా అదే అనుభవాలు కనపడుతున్నాయి. పెద్ద నాయకత్వము ఇప్పుడు వెంటనే ఈ నాయకత్వానికి అడ్జస్ట్మెంట్ అవ్వాలంటే ఈ జరిగే పని అయితే కాదు. ఎందుకంటే నేను చెప్తున్న మాట, దేవుని యొక్క నడిపింపు ఎక్కడ ఉంటుందో, దేవుని యొక్క తోడు ఎక్కడ ఉంటుందో అక్కడ నాయకులు మారతారు, కానీ నాయకత్వం మారదు. హల్లెలూయా! ఇక్కడ యెహోషువ మారాడు, కానీ ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా మోషేకి ఏ విధంగా అయితే లోబడిన వారుగా ఉన్నారు, యెహోషువకు కూడా ఆ విధంగానే లోబడిన వారుగా ఉన్నారు. ఇంకా దేవుడు యెహోషువకి ఎంత బలంగా తోడై ఉన్నాడంటే, మోషే ఉన్నప్పుడు ఒక జనాంగము మోషేకు వ్యతిరేకంగా మాట్లాడింది. కానీ ఎప్పుడైతే యెహోషువను ధైర్యపరిచాడో, ఇప్పుడు యెహోషువకు వ్యతిరేకంగా మాట్లాడిన జనాంగం ఎక్కడన్నా కనపడుతుందా? ఎక్కడా కూడా కనపడలేదు. దేవుని యొక్క నడిపింపు అనేది నీకు తోడుగా ఉన్నట్లయితే, దేవుని యొక్క తోడులో నువ్వు జనాంగాన్ని నడిపిస్తున్నప్పుడు ఆటంకాలు రావని నేను చెప్పరా? ఆటంకాలు వచ్చినా కూడా వాటన్నిటిని కూడా నువ్వు దాటుకుంటూ ముందుకు వెళ్ళుదువుగాక. హల్లెలూయా! ఇక్కడ గొలియాతును మనం చూస్తూ ఉన్నాం. దావీదు చాలా చిన్న బాలుడు, గొలియాతు పెద్ద యోధుడు. అయితే ఇప్పుడు బాలుడు గొలియాతును జయించడానికి ముందుకొచ్చిన వాడుగా ఉన్నాడు. వాస్తవంగా ఈ యొక్క దావీదు యొక్క ధైర్యం ఏమిటంటే దేవుడే. ఎలుగుబంటి యొక్క విషయంలోనూ, ఆ యొక్క సింహం యొక్క విషయంలోనూ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. తన విశ్వాసం అంతా కూడా దేవుని మీదే, తన బలమంతా కూడా దేవుని మీదే, తన ధైర్యం అంతా కూడా దేవుని మీదే. కాబట్టి అతడు సౌలు ఇచ్చిన యుద్ధవస్త్రాల మీద ఆధారపడలేదు, కత్తి ఈటి మీద ఆధారపడలేదు. సింహము, ఎలుగుబంటి ఉన్నప్పుడు తన చేతులు ఏ ఒడిశాల ఏ రాళ్ళతో ఆధారం చేసుకున్నాడు. ఇప్పుడు అదే ఒడిశాల, అదే రాతిని ఆధారం చేసుకుని ఆ యొక్క గొలియాతును జయించడానికి ముందుకెళ్తున్న వాడుగా ఉన్నా.
ఈరోజు నేను చెప్తున్న మాట, దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే యుద్ధం నువ్వు చేయవసరలా. దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే నీ చేతిలో ఏదుందో దాన్నే దేవుడు వాడుకుంటాడు. భక్తుల యొక్క అనుభవాలు మనం చూసుకున్నప్పుడు అక్కడ కత్తి, కొండ, కర్ర వాళ్ళు యుద్ధం చేయకుండానే గిద్యోను విషయంలో దేవుడు యుద్ధం జరిగించలేదా? అలాగే ఇక్కడ ఈ యొక్క దావీదు యొక్క విషయంలో ఈటి లేదు, కత్తి లేదు. కానీ ఒడిసెలతోనే దేవుడు యుద్ధం జరిగించలేదా? నిజముగా దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే యుద్ధము యెహోవా జరిగిస్తారు. అందుకే యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు. సైన్యములకు అధిపతియగు యెహోవాయే మన అండ అని ఆ భక్తుడు చెప్తున్నట్లుగా ఇక్కడ ఎవరినైనా సరే దేవుడు యుద్ధంలోకి పంపించాలంటే ముందు ధైర్యం ఇస్తాడు. యుద్ధం అంటే నైపుణ్యం కాదు. యుద్ధం అంటే ఆ యొక్క ఆయుధ సంపత్తి కాదు. యుద్ధం అంటే అట్లా కత్తి విద్య నేర్చుకుంటాం కాదటండి. యుద్ధం అంటే ధైర్యం కలిగి ఉండడమే గొప్ప యుద్ధం. ఎవరైతే ధైర్యం కలిగిన వారుగా ఉంటారో ఆ ధైర్యం ఏం చేస్తుందంటే శత్రువు ఎంత బలవంతుడైనా సరే అతడితో పోరాడేలాగా, అతన్ని జయించేలాగా ధైర్యమే అతనికి శక్తిని ఇస్తుంది. హల్లెలూయా! ఈరోజు బైబిల్ గ్రంథంలో ఒక సహోదరి ఉంది. ఆ సహోదరి చాలా సాధారణమైన స్త్రీ. సాధారణమైన స్త్రీని దేవుడు ఏం చేశాడంటే అంతఃపురంలో కూర్చోబెట్టాడు. తన జనాంగానికి అపాయం వచ్చింది. మొర్దెకై అంటాడు, ఇందు నిమిత్తమే నీవు ఈ స్థలములోకి చేర్చబడ్డావు. ఇందు నిమిత్తం అంటే నీ ద్వారా నీ జనాంగం రక్షించబడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. కానీ రాజాజ్ఞలు అనేది అంతఃపురంలోకి వెళితే ఒక ఆజ్ఞ ఉంది. ఏంటో తెలుసా? శిరశ్ఛేదనము. ఏమిటండి? శిరశ్ఛేదనం ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క ఎస్తేర్ నేను నశించినను నశించిపోతాను, నేను నశించినను నశించిపోతాను అన్న ఆలోచన కలిగి ధైర్యంతో ఏదైతే అది జరుగుతుంది అని ధైర్యంతో తన జనాంగం నిమిత్తం ఏం చేసింది? అంతఃపురంలో రాజు ఎదుటికి ఆమె ప్రత్యక్షమయ్యింది. ఆ ధైర్యం ఏం చేసిందంటే తన జనాంగాన్ని రక్షించుకునేలాగా నోరు తెరిచేలాగా ఆమె చేసింది. హల్లెలూయా! ఈరోజు ధైర్యము ద్వారానే మనం ఏదైనా సాహస కార్యాలు చేయగలుగుతాము. నేను నశించను నశించిపోతాను ఆ ధైర్యమే కదా ఆమెని రాజు ఎదుట నిలబెట్టింది. ఈరోజు ఏదైనా ఒక బలమైన కార్యము దేవుని ద్వారా జరిగించాలి అంటే ముందు నిన్ను బలపరుస్తా, ముందు నిన్ను ధైర్యపరుస్తూ ఉంటారు. ఆ ధైర్యము రాజుల ఎదుట నిలబడేలా చేస్తుంది. ఆ ధైర్యము గొలియాతు ఎదుట నిలబడేలా చేస్తుంది. ఆ ధైర్యమే నీ దగ్గర కత్తి ఈటె లేకపోయినా యుద్ధంలో విజయం సాధించేలాగా చేస్తుంది. ధైర్యము తెచ్చుకొనుము. ఏమంటున్నాడు? ధైర్యము తెచ్చుకొనుము అంటున్నవాడుగా ఉన్నా. మనము ధైర్యమును గనక వదిలిపెట్టేస్తే, పిరికితనం గనక ఉన్నట్లయితే ఇక చేతకాని వాడవుతాం. శ్రమ దినమున నువ్వు కృంగిన యెడల నువ్వేమైపోతావు? చేతగాని వాడు అవుతాడు. ఇప్పుడు ఒక ఏగ ఆ ఇంటిలో అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఒక సాలుగుట్లో పడింది. ఆ సాలుగుట్లో పడినప్పుడు ఈ ఏగ చాలా ప్రయత్నాలు చేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ సాలుగూడిని ఛేదించలేక ఇక ప్రయత్నాలు ఆపేసింది. ప్రయత్నం అనేది ఎప్పుడైతే ఆపేసిందో ఇక ఆ క్షణమే దానిలో బలహీనత వచ్చింది. ఆ క్షణమే ఆ యొక్క ఏగ మరణంలోకి నడిపించబడింది. ఇంకొక ఏగ అదే సాలుగుడిలోకి వచ్చింది. ఇదే ప్రయత్నం చేస్తుంది. అనుకున్నంత సక్సెస్ అయితే అవటల. కానీ ప్రయత్నం మాత్రం ఆపల. ఆ ఆపని ప్రయత్నం ఏం చేస్తుందంటే నిదానంగా ఆ సాలుగూడును ఛేదించుకుని మరలా స్వేచ్ఛగా బయటికి ఎగిరే అవకాశములు వచ్చింది. ప్రయత్నము అనేది ఆపిన రోజునే ధైర్యం చెడిపోతుంది. ప్రయత్నం అనేది ఆపిన రోజునే మనం చేతగాని వారంగా అవుతాం. ఇప్పుడు దేవుడు మనందరికి చెప్తున్న మాట ఏమిటంటే ధైర్యము తెచ్చుకొనుము. కుటుంబ జీవితాల్లో చాలా ఉంటాయి. అట్లాగే బిడ్డలకి జీవితాలు, యవ్వన కాలంలో బిడ్డలైన వారు చదువుల యొక్క విషయాల్లోనూ, ఉద్యోగ విషయాల్లోనూ, అట్లాగే కుటుంబంలో కొన్ని ఆర్థికపరమైన విషయాల్లో చాలామంది ఏం చేస్తారంటే ఇట్లాగే భయపడుతూ ఉంటారు. అయితే దేవుడేమన్నాడు? మీరు ధైర్యము తెచ్చుకోండి. ఇంకేమన్నాడు? భయపడవద్దు మీరు. ఎవరిదంటున్నాడు? భయపడవు. యెషయా రాసిన గ్రంథము 41 అధ్యాయము 10వ వచనం. నీవు నా దాసులోనియు నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు. దేవుడేమన్నా? నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు. భయం అనేది ముందున్న గోడ లాంటిది. విశ్వాసం అనేది దాన్ని దాటే తాళం లాంటిది. దేవుడేమన్నాడంటే నేను నీకు తోడై ఉన్నాను, భయపడవద్దు. నేను నీకు దేవుడై ఉన్నాను. మన జీవితాల్లో కూడా కొన్ని గోడలు ఉన్నాయి, అవి కనపడవు.
కానీ గోడలే. ఏంటా గోడలు? అనారోగ్యమైన గోడ, ఆర్థికపరమైన గోడ, అదే కుటుంబ జీవితం అనే గోడ, బిడ్డల భవిష్యత్తు అనే గోడ, కొన్ని రకాలైన భయాలు, కొన్ని రకాలైన ఏందో ఇవి కనపడవు. కానీ అట్లనే మనల్ని దాటనివ్వు. అడుగనేది ముందుకు వేయలేవు. భయము అనేది కనపడని గోడ అయితే విశ్వాసం దాన్ని దాటే తాళం లాంటిది. ఈరోజు నీ జీవితంలో ఈ విశ్వాసాన్ని దేవుడు ఏం చేసుకోమంటాడంటే అలవర్చుకోమంటున్న వాడుగా ఉన్నట్టు ఇక్కడ అందరిలో ఉన్న సహజంగా ఉన్నది ఒకటి ఏమిటంటే భయం. కాబట్టి భయం ఏం చేస్తుందంటే మనల్ని ఆపేస్తుంది. భయము మనల్ని కదలనీయకుండా చేస్తుంది. భయం ఏం చేస్తుందంటే మన వెనక్కి లాగుతుంది. ఉన్న దాంట్లోంచి అడుగు ముందుకు వేయనీయకుండా చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఈ భయం ఏం చేస్తుందంటే వెనక్కి లాగుతూ ఉంటుంది. సామెతలు 29వ అధ్యాయము 25వ వచనం. భయపడటం వలన మనుషులకు ఉరి వచ్చునో. ఇక్కడ భయము ఒక గోడ, అది కనిపించదు. కానీ దాటలేనట్టుగానే అది అర్థంగా ఉంటుంది. ఇక్కడ బైబిల్ గ్రంథంలో నిర్గమకాండం 13వ అధ్యాయంలో ఇశ్రాయేలు జనాంగము ఎర్ర సముద్రం మీద కొదికొచ్చారు. ముందు ఎర్ర సముద్రము, వెనక ఫరో సైన్యము, పక్కమట అరణ్యము. ముందుకు వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళలేరు. ముందుకు వెళ్తే సముద్రం ముంచేస్తుంది, వెనక్కి వెళ్తే ఫరో చేతిలో పడిపోతాం, మళ్ళీ వెళ్తే అరణ్యంలోకి వెళ్తాం. ఏమీ చేయలేని నిస్సహాయకరమైన అనుభవాలు ఇప్పుడు ఎవరిలో ఉన్నాయంటే ఇశ్రాయేలు జనాంగంలో కనపడుతున్నాయి. భయము భయము ఈ 13వ అధ్యాయం 10వ వచనం మనం చూసుకున్నట్లయితే. కాబట్టి ప్రతి సంవత్సరం 14వ అధ్యాయం 14:10 ఫరో సమీపించగా ఐగుప్తీయులు తమ వెలుబెలవచ్చుడు చూచి మిక్కిలి భయపడి యెహోవాకు భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ఆ సమయంలో దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆ 14వ అధ్యాయం 13వ వచనంలో భయపడకండి, మీరు ఓరక నిలిచి ఉండండి. దేవుడు ఏమన్నాడు? అందుకు మోషే భయపడకుడి, యెహోవా నేడు మీకు కలగజేయ రక్షణను, మీరు ఓరక నిలిచి. దేవుడు ఏమంటున్నాడు? వెనకమాల ఫరో సైన్యం ఉంది, ఎర్ర సముద్రం ఉంది. అయినా సరే దేవుడు ఎట్లా అన్నాడు? భయపడవద్దు, ఓరక నిలిచి ఉనండి. ఫరో ఎన్నో సంవత్సరాలుగా బానిసత్వంలో కూర్చోబెట్టిన వ్యక్తి. ఎర్ర సముద్రం అడుగు ముందు నీకోకుండా అతకిస్తున్న గోడ. నీ జీవితంలో కూడా ఏదో ధైర్యంతో ఒక అడుగేసావు, కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏమిటంటే ఇన్ని సంవత్సరాలు ఏ భయం అయితే నిన్ను అడుగు ముందుకు వేయనీయకుందో ఇప్పుడు అదే భయము చూసావా? వద్దంటే అడుగు వేసా, మళ్ళా నీ బతికి ఎక్కడికే వస్తుంది చూడు అని ఈ భయం ఏం చేస్తుందంటే వెనకమాల ఉంది. ఇంకోటి ఏంటంటే ఇదిగో నువ్వు అడుగు వేసావా ముంచేస్తానని ఇంకొక సముద్రం ఎదురుగా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా ఏ భయంతో అయితే అడుగు వేయలేకపోయావో ఇప్పుడు అదే భయం వెనకమాలని ఏం చేస్తుందంటే మళ్ళీ అదే స్థితిలో కూర్చోబెట్టాలని చూస్తుంది. అడుగు వేద్దామంటేనేమో ఎర్ర సముద్రం అడుగు ముందుకు వేయనిండు. కానీ దేవుడు అంటున్నాడు భయపడవద్దు, ఓరక మీరు నిలిచి చూడండి. ఇక్కడ ఎర్ర సముద్రము ఒక గోడలా తయారైంది, కానీ విశ్వాసం ఏం చేస్తుందంటే దాన్ని 2 దారులుగా చేస్తుంది. హల్లెలూయా! ఈరోజు నీ జీవితంలో నీ విశ్వాసమును ఎదుట ఉన్న ఎర్ర సముద్రాన్ని 2 దారులుగా మార్చునుగాక. హల్లెలూయా! భయపడవద్దు. మొదటగా దేవుడు ఏమన్నాడు? ధైర్యము తెచ్చుకున్నాడు. రెండవదిగా దేవుడు ఏమన్నాడు? భయపడవద్దు, నీ ఎదురుగో గోడలున్నాయి, అవి ఛేదించలేంత బలమైన గోడలే. కానీ దేవుడే ఉన్నాడు, ఎరుకో గోడల చుట్టూ 7 మార్లు తిరగండి. ఎడుకో గోడల చుట్టూ 7 అయ్యా ఇది ఎట్లా సాధ్యమయ్యా? తిరుగుతూ వల్ల ఏం ఉపయోగమయ్యా అని వారిలో తర్కవాదన ఏమైనా ఉందా? దేవుడు వారికి ఏదైతే చెప్పారో అదే చేశారు. గోడల చుట్టూ తిరిగా. యెహోషువ రాసిన గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనంలో చూసుకున్నట్లయితే యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలిపోయినో. చూశారండి, ఇది జరిగే పనేనా? కానీ దేవుడు చెప్పినట్లుగా వారు చేయటం వలన వారి విశ్వాసం అనే తాళం ఏం చేస్తుందంటే ఆ గోడను దాటిపోయేలా చేశాడు. ఆ ఎరుకో గోడను దాటిపోయేలాగా చేస్తుంది. భయం అనేది ఒక గోడ లాంటిది, విశ్వాసం అనేది దాన్ని దాటిపోయే తాళం లాంటిది. నీ జీవితంలో ఈ విశ్వాసముతో దేవుడు చేయమన్నాడని నువ్వు గనక ముందుకెళ్ళినట్లయితే నీ ఎదుటిన్న ఎరుకో గోడలను నీ విశ్వాసంతో నువ్వు దాటిపోదుగాక. ఎందుకంటే
పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువుని చూసి నీళ్ళ మీద నడవాలని ఆశపడ్డాడు. ఆశ తగ్గట్టుగానే దేవుడు చూస్తూ నడుస్తూ ఉన్నారు. కానీ కొంత నడక నడిచిన తర్వాత అతని జీవితంలో ఏమొచ్చిందండి? భయం అనేది వచ్చింది. ఈ భయం ఏం చేస్తుందంటే అతని జీవితంలో అడుగు ముందుకు వేయనీయకోకుండా చేస్తుంది. అట్ ది సేమ్ టైమ్ ముంచేస్తుంది. భయము మనల్ని ముందుకు వెళ్ళనీయదు. భయము మన వెనక్కి అంటున్నా. ఇక్కడైతే భయం వెనక్కి లాగటం కాదు, ముంచేస్తుంది. మత్తయి సువార్త 14:30 ఈ సంఘటన జరుగుతుంటుంది. కానీ ఎప్పుడైతే ఇక పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువు చూశాడో అతనిలో ఉన్న భయం పోయింది. ఈరోజు నీ జీవితంలో భయం వచ్చినప్పుడు పరిస్థితుల వైపు చూడడం కాదు కానీ దేవుని వైపు చూడడం నువ్వు నేర్చుకో. దేవుని వైపు నువ్వు చూడడం నేర్చుకున్నట్లయితే ఏ పరిస్థితులు అయితే నిన్ను ముంచి వేస్తున్నాయో ఆ పరిస్థితులను అటు దాటుకుంటూ నువ్వు అడుగు ముందుకు వేయగలుగుతావు. హల్లెలూయా. ఒక కుమార్తె హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఎందుకో సడన్గా కింద పడిపోతే తల్లిదండ్రులు హాస్పిటల్ తీసుకెళ్ళారు. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారు సరే టెస్టులు చేయాలమ్మా అన్నారు. సరే టెస్టులు చేయండి అని చెప్పిన తర్వాత టెస్టులు చేసినప్పుడు వారికి ఏమనిపించలే, రక్త పరీక్షలే అనుకున్నారు. వెంటనే డాక్టర్ గారు అన్నారు టెస్టులతో పాటు అవే జరుగుతూ ఉంటాయి, ఇంకొన్ని టెస్టులు ఉన్నాయి చేయాలన్నారు. ఈసీజీ తీయాలంటే సరే ఈసీజీ ఏముందో ఈసీజీ అనుకున్నారు. ఈసీజీ తీయించారు ఆ చిన్న పిల్లకి. ఈసీజీ అయిన తర్వాత స్కాన్ చేయాలన్నారు. స్కాన్ అయిన తర్వాత మరలా ఏం చేయాలన్నారంటే గుండెకు సంబంధించిన పరీక్షలు ఇప్పుడు టెన్షన్ మొదలైంది. అసలు ఏమి లేదని పిల్లకి వచ్చాము, ఏంటి కింద పడిపోయిందని వచ్చాము, ఇన్ని టెస్టులు ఏంటని రక్త పరీక్ష ఇచ్చినప్పుడు భయం అనిపించలా తల్లికి, ఈసీజీ తీయించినప్పుడు భయం అనిపించలా. ఎప్పుడైతే స్కానింగ్ మొదలు పెట్టారో స్కానింగ్ కొంచెం భయం వచ్చింది. సిటీ స్కాన్కి వచ్చేపాటికి యాంజియోగ్రామ్కి వచ్చేపాటికి ఇంకా భయం ఎక్కువ అనిపించేసింది. భయపడుతోంది. ఏంటబ్బా పిల్లల్ని ఏదో చిన్న కింద పడిందని వస్తే ఇన్ని టెస్టులు చేస్తున్నారు అని డబ్బులు అయిపోతున్నాయని భయం కాదు, పిల్లకి ఏమైపోతుందా అన్న ఆందోళన ఎక్కువ. వెంటనే డాక్టర్ గారు అయిన టెస్టులు చూసి వెంటనే ఏమన్నారంటే అమ్మ పిల్లకి కొంచెం హార్ట్లో కొంచెం బ్లాక్స్ అనేది వచ్చేసినాయి, ఈ మందులతో అయ్యేది కాదు, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలన్నారు. మందులతో మాత్రం చెప్పాను కాదు, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, ఇప్పుడున్న పళ్ళంగా ఆపరేషన్ చేయాలనేప్పటికీ భయం అనిపించింది. డబ్బుల సమస్య అది ఉంది. భయం అనిపించినప్పుడు సరే ఏదైంది, ఇప్పుడు ఇంత దూరం వచ్చాం కదా, హాస్పిటల్ రేపైనా ఎల్లుండైనా ఆపరేషన్ చేయాల్సిందే అంటున్నారు కదా, సరే ఆపరేషన్ చేస్తాకి ఐసీయూ వార్డులోకి తీసుకెళ్ళారు. ఎప్పుడు తెలియదు ఆ పిల్లకి, ఆ చండపెట్టకు కూడా ఐసీయూలు ఏంటి, హాస్పిటల్ ఏంటి, డాక్టర్లు ఏంటి. ఆ పిల్ల కంగారు పడిపోతుంది. కంగారు పడుతున్న అనుభవాల్లో కూడా ఈ తల్లి ఏం చేసిందంటే ఆ పిల్ల పంపించి ఆ హాస్పిటల్ బయట ఐసీయూ వార్డు బయట ఈ తల్లి అవుతుంది. ఆపరేషన్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారో, లోపల ఏం చేస్తున్నా ఏమో తెలియదు. ఏదో ఎవరికో బలహీనత వస్తే అయ్యో పాపం అంటవే తప్ప ఏం ప్రత్యేకంగా హాస్పిటల్కి వెళ్తాం కానీ పిల్లల విషయంలో కానీ తల్లి గుండె తల్లడిల్లిపోతూ ఉంది. బయట ఆలస్యం అయిపోతుంది. లోపల ఏం జరిగిపోతుంది, పిల్లకి ఏమైపోతుంది, మళ్ళీ వాళ్ళు వచ్చి అంటున్నారు అర్జెంటుగా సంతకాలు తీసుకున్నా. అమ్మ ఇది హార్ట్ సంబంధించింది, రిస్క్ ఎక్కువ, ఏదైనా జరగవచ్చు. మా శత్రువులు లేరు, సంతకం పెట్టన్నారు. సంతకం పెడితేనే ఆపరేషన్ చేస్తా అన్నారు. అసలు ఇవేమి ఊహించని ఒక్కసారి ఉంటా ఆ సంతకం ఎట్లా పెట్టింది. ఆ లోపలికి వెళ్ళారు. ఆపరేషన్ జరుగుతుందేమో ఏమో ఒకటే బయట ఉండిపోయింది. ఒకటే భయం, ఏమైపోతుంది పిల్లకి, ఏమైపోతుందని. ఒకటే తాతం చేసుకుందయ్యా, డాక్టర్ చేతుల్లో ఏమీ లేదు, నా బిడ్డ నీవు నాకు ఇచ్చిన బిడ్డ, ఆ బిడ్డని నీ చేతులకు ఇస్తున్నాను, వాళ్ళు చేయగల వరకు వైద్యం చేస్తారు, కానీ నువ్వు మాత్రం వైద్యం చేస్తావు, నువ్వు మాత్రం నా బిడ్డను రక్షిస్తావు అని ప్రార్థన చేస్తుంది. కానీ గుండెల్లో మాత్రం దొరదకట్లా. గుండెల్లో నా బిడ్డకి ఏమైపోతుంది, బిడ్డకి ఏదైనా జరిగిద్దా, ఒక పక్కన ప్రార్థన ఉంది కానీ గుండెల్లో మాత్రం ఏం రావట్లేదండి, భయం అనేది పోవడం. అప్పుడు అందులోంచి ఒక నర్సు వచ్చి పక్కన కూర్చుంది. అమ్మ ఏం జరుగుతుంది ఏం మాట్లాడాలి, మౌనంగా ఉంది. కాసేపు ఆందోళన అనిపించింది, కాసేపు మరలా ప్రార్థన చేసుకుంది. ఆ నర్సు ఏం మాట్లాడకపోయినా పక్క కూర్చోపోయి ఏం కాదమ్మా, డాక్టర్ గారు మంచి అస్తవాసి, ఆయన ఇటువంటి ఆపరేషన్ చాలా చేశారు, అన్ని సక్సెస్ఫుల్గానే, నీ పెట్టుకు వచ్చిన భయం ఏమి లేదు అని ఆ నర్సు చెప్పింది. అట్లా చెప్పి కాసేపటికి మరలా ప్రార్థన చేసుకుంది. మరలా అయ్యా ఇవన్నీ కాదయ్యా, నువ్వే ఏదైనా చేయాలి, నువ్వే నా బిడ్డనే ఏదైనా చేయాలి, నీ ద్వారా స్వస్థత కలగాలని ప్రార్థన చేసుకుంటుంది. అట్లా చేసుకోక ఏం జరిగిందంటే బిడ్డకి వెంటనే స్వస్థత వచ్చిందంటే వెంటనే స్వస్థత అయితే రాలా, కానీ ఈమెలో మాత్రం కొంచెం భయం తగ్గింది. ప్రార్థన చేయగా ఏమైందండి, ఈమెలో భయం తగ్గింది. ఇప్పుడు డాక్టర్ గారు హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లోంచి బయటకు వచ్చారు.
బయటకు వచ్చిన తర్వాత ఆయన అంటున్న మాట, "అమ్మ ఆపరేషన్ అయితే జరిగాయి. అయితే ఒక్క రోజులో అయితే ఇది క్యూర్ అయ్యేది కాదు. ఒక్క రోజులో అయితే ఇది క్యూర్ అయ్యేది కాదు. టైం పడుతుంది. టైం పడుతుంది. మేము చేయగలిగింది మేము చేసాం. బిడ్డ యొక్క విషయంలో టైం పడుతుంది" అన్నప్పుడు ఆమెకు భయం అనిపించింది. భయం అనిపించినా కూడా ఆమె మరలా దేవుని మీదే ఆధారపడింది. "అయ్యా, ఇదిగో ఆపరేషన్ బయట నేనున్నాను. లోపల నా బిడ్డ ఉంది. నాకు ఏ విధంగా అయితే మనసులో కొంచెం శాంతి ఇచ్చావో, నాకు తోడైయున్న దేవుడు నీవు, అట్లాగే నా బిడ్డకు కూడా నువ్వు తోడై ఉంటావు. కాబట్టి 48 గంటలు గడవాలన్నారు డాక్టర్ గారు. మరి ఏదైనా జరగొచ్చు అంటున్నారు. యూరిన్ రావాలంటున్నారు. తర్వాత బీపీ కంట్రోల్ రావాలంటున్నారు. ఏదేం జరగొచ్చు అంటున్నారు" అన్న తర్వాత ఆమె దేవుని మీద వదిలేసింది. "నాకు నువ్వు ఏ విధంగా అయితే తోడుగా ఉన్నావో, నా బిడ్డకు కూడా నువ్వు తోడై ఉంటావయ్యా" అని ఎప్పుడైతే దేవుని మీద భారం వేయగలిగిందో, ఆ బిడ్డ ఏం చేయగలిగిందంటే ఆ హాస్పిటల్‌లో ఆ వాతావరణాన్ని జయించగలిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను చెబుతున్న మాట ఏమిటంటే, ఇక్కడ బిడ్డకి ఆపరేషన్ జరుగుతున్నప్పుడు కలియక ఉదయం ఎంత తల్లడిల్లిపోయింది, ఎంత భయంతో నింపబడింది. మరి భయంతో నింపబడిన ఆ తల్లి ఏ విధంగా ధైర్యం తెచ్చుకోగలిగిందంటే దేవుని బట్టి. ఎవరిని బట్టండి? దేవుని బట్టి. మేము కొంతవరకు చేయగలుగుతాము. మిగతా చేయాల్సింది డాక్టర్లు కొంతవరకు చేస్తారు. మిగతా చేయవలసింది దేవుడే. కాబట్టి నువ్వు నాకు తోడై ఉన్నావే, నా బిడ్డకు కూడా నువ్వు తోడై ఉంటాను. నాకు విశ్వాసం ఆయన ఏం చేసిందంటే ఆ భయాన్ని జయించగలిగింది. మళ్ళా నేను చెప్తున్నాను, దేవుడు అంటున్నాడు యెహోషువతో, ధైర్యము తెచ్చుకొనుము. ఏం తెచ్చుకోమనము? ధైర్యము తెచ్చుకో. తర్వాత ఏమన్నాడు? భయపడవద్దు. ఎవరన్నాడండి? దేవుడు సమస్యలు తొలగించకపోవచ్చు, కానీ ఆ సమస్యల్లో మాత్రం నిన్ను ఒంటరిగా కూర్చోబెట్టాడు. హల్లెలూయా! నిజంగా నేను చెప్తున్న మాట, నీ దగ్గర సమస్య ఉంది. కానీ దేవుడు నీతో పాటు ఉంటే నీకేమైనా ఇబ్బందా? నీవు సింహాల బోన్లో ఉన్నావు. సింహాలేం తొలగిపోవాలా, గుహ ఏం తొలగిపోవాలా. కానీ దేవుడు ఎవరితో పాటు ఉన్నాడు? దానియేలుతో పాటు ఉన్నాడు. ఇప్పుడు సమస్య తొలగిందా? సమస్య తొలగపోయినా దేవుడు ఎవరితో పాటు ఉన్నాడు? దానియేలు. అగ్నిగుండంలో వీళ్ళు ఉన్నారు శిష్యులైన వారు. అగ్నిగుండంలో నారద వ్యక్తి వారితో పాటు ఉన్నాడు. సమస్య తొలగిందా? కానీ దేవుడు వారికి తోడు. వారు ఒంటరిగా లేరు. సమస్య తొలగపోయిన వారు ఎక్కడ లేరండి? ఒంటరిగా లేరు. హల్లెలూయా! అందుకే జలములలో బడి నే వెళ్ళినా, అగ్నిలో బడి నే వెళ్ళినా, జ్వాలలు నన్ను కాల్చజాలవు, జలములు నన్ను ముంచవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. సమస్యలు తొలగకపోవచ్చు, కానీ ఆ సమస్యలు నువ్వు ఒంటరిగా ఉండవు. హల్లెలూయా! అందుకే ధైర్యము తెచ్చుకో. భయపడవద్దు. సమస్య ఉండొచ్చు, కానీ సమస్యలో నువ్వు ఒంటరివి కావు. హల్లెలూయా! ఇంకొంచెం 2 మాటలు చెప్పా. మొదటి మాట ఏంటి చెప్పండి? మొదట మన జీవితంలో ఏదైనా పరిస్థితి మనకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు మనం ఏం తెచ్చుకోవాలి? రెండవది భయపడవద్దు. 3 స్థిరమైన మనస్సు. యెహోషువ 1:9 నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అంటున్నాడు. అంటే దేవుడు ఏమంటున్నాడు? స్థిరమైన మనస్సు కలిగి ఉండు. స్థిరమైన మనస్సు. సమస్యలన్నిటికంటే పెద్ద సమస్య ఏంటో తెలుసా? స్థిరమైన మనస్సు లేకపోవటం. ఇవాళ నీకు విశ్వాసం ఉంది. ప్రార్థన చేస్తే విశ్వాసం వచ్చేసింది. కానీ సాయంత్రానికి నీకేమొస్తుందంటే సందేహం. ఇప్పుడేమో విశ్వాసంగానే మాట్లాడతావు, సాయంత్రంకి వచ్చేప్పటికి ఏమవుతుందండి? సందేహం. ఇప్పుడేమో ప్రార్థన చేస్తావు, సాయంత్రంకి వచ్చేప్పటికి నిరుత్సాహం వస్తుంది. అందుకే దేవుడు ఏమన్నాడంటే తన బిడ్డలైన వారితో, స్థిరమైన మనస్సు మీరు కలిగి ఉండండి. స్థిరమైన మనస్సు అంటే పరిస్థితులు మారకపోయినా విశ్వాసం మారకూడదు. ఈ జీవితంలో పరిస్థితులు మారకపోయినా అట్లాగే ఉంటాయి, కానీ విశ్వాసం మాత్రము మారకూడదు. దానియేలుకు వ్యతిరేకంగా చట్టం వచ్చింది. ఆయన విశ్వాసం మారిందా? మేడ గదిలోకి వెళ్ళి కిటికీ తీత్తం మానేడా? రోజుకు ముమ్మారు ప్రార్థన చేయడం మానేసాడా? సింహాల బోన్ను వెళ్దానికైనా సిద్ధపడ్డాడు కదా. పరిస్థితులు మారాయి, కానీ విశ్వాసం మారిందా? స్థిరమైన మనసు. స్థిరమైన మనసు. అందరూ తిండి దగ్గరికి వచ్చారు. అసలు మొదట పాపం ఎక్కడ మొదలైంది చెప్పండి? తిండి దగ్గరేనా? అన్నదమ్ముల మధ్య మొట్టమొదటి గోడ దేనికి వచ్చింది చెప్పండి? ఆ తిండి దగ్గరే కదా. ప్రతిదీ కూడా ఇక్కడ నేను చెప్తున్న మాట తిండి దగ్గరే. మరి అదే తిండి దానియేలు దగ్గరికి వచ్చింది. అదే తిండి దానియేలు దగ్గరికి వచ్చింది, ఆహారం. కానీ ఆహారము దానియేలు శోధించినప్పుడు దానియేలు ఏం కలిగి ఉన్నాడు? స్థిరమైన మనస్సు కలిగి ఉన్నాడు. ఈరోజు ఆహారం అనేది నీ వ్యక్తిత్వాన్ని పాడు చేయకూడదు.
ఆహారము, తిండి అనేది నువ్వు కలిగిన విశ్వాసంలోంచి నువ్వు తొలగించకూడదు. మరలా నేను చెప్తున్నా. తిండి విషయమై ఇశ్రాయేలు సణిగారట. తిండి విషయమై ఇశ్రాయేలు చచ్చిపోయే ముందు కూడా తిండి గురించే మాట్లాడతారంట. ఏమన్నారంట వాళ్ళు? మా దేశంలో కాకరకాయలు లేవా, ఉల్లిగడ్డలు లేవా, ఆలుగడ్డలు లేవా అన్నారంట. సమాధులు లేవా అని. చచ్చిపోయే ముందు కూడా ఇదే మాట మాట్లాడారట. ఇక్కడ దానియేలు యొక్క జీవితంలో నిర్ణయాలు తీసుకునే విషయంలో స్థిరమైన మనసుంది. ఏ మనసుందండి? స్థిరమైన మనసుంది. ఇదిగో మీరు ఎవరినైనా సరే ఆరాధించుకోండి. అయితే యెహోవాను ఆరాధిస్తారా? ఆరాధించు. లేకపోతే బయలుదేవతలు ఆరాధిస్తారా? నేను నా ఇంటి వారు యెహోవాను సేవించెదము అని యెహోషువ స్థిరమైన మనసుతో చెప్పాడు. హల్లెలూయా! ఈరోజు నీ ఇంటిలో ఈ మాట నువ్వు చెప్పగలుగుతున్నావా? స్థిరమైన మనసుతో. మీరు ఏదైనా చేసుకోండి. నేనునో, నా ఇంటి వారునో, యెహోవానో, ఈ స్థిరమైన మనసు రావాలి. ఒక ధైర్యం ఉంటే చాలదు, భయపడకుండా ఉంటే చాలు. స్థిరమైన మనసు రావాలి. మనందరికి కోతి ఉపవాసం తెలుసు. ఏ ఉపవాసం తెలుసు? కోతి ఉపవాసం చేద్దాం అనుకుంది. కాబట్టి అది ఉపవాసం చేసి నేను ఆహారం తెచ్చుకోలేని భయమేసి ముందుగానే ఉపవాసాలు చెల్లింపు పొద్దునుంచి సాయంత్రం కాబట్టి, సాయంత్రం ఉపవాసం చెల్లించాలి కాబట్టి, నీరసం అయిపోతా కాబట్టి ముందే ఆహారం తెచ్చుకోవాలని అరటికాయ తెచ్చుకోం. ఏం తెచ్చుకుందండి? అరటికాయ తెచ్చుకోం. సగం ఉపవాసం చేస్తుందో దానికి గుర్తొచ్చింది. అమ్మో నేను బాగా ఉపవాసం చేస్తున్నాను, నీరసం అయిపోతాను, ముందే అరటికాయ ఒలుచుకుందాం అనుకుంది. మళ్ళీ సగం ఉపవాసం అయిన తర్వాత ఏమనుకుంది? ఇంత ఉపవాసం చేసిన తర్వాత ఇది నోటి దాకా కూడా చేయకూడలేకదేమో, నీరసం అయిపోతానేమో, ముందే నోట్లో పెట్టుకుందాం కానీ కొరకొద్దు అనుకుంది. కాసేపు అయిన తర్వాత ఏమవుతుంది? అమ్మో అంత ఉపవాసం చేస్తే పళ్ళు కొరకనెత్తలేవు, మింగనెత్తలేవు, నీరసం అయిపోతాను అనుకుని ఏం చేసిందండి? తినేసింది. అది పొద్దునుంచి సాయంత్రం దాకా ఉపవాసం చేద్దాం అనుకుంది. గంటలోనే అరటికాయలన్నీ తినేసింది. కాబట్టి నేను చెప్తా స్థిరమైన మనస్సు. ఏ మనస్సు అండి? స్థిరమైన మనస్సు మన జీవితంలో రావాలి. అయితే యెహోవా దేవుడనండి, లేతే బయలుదేవుడనండి, మేము మా ఇంటి వారు మాత్రము యెహోవాను సేవించేదము. మేము మా ఇంటి వారు మాత్రము మీరు ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య ఉంటారు? విశ్వాసికి అవిశ్వాసకు పొత్తెక్కడ? దేవునికి బెలియాలకి పొత్తెక్కడ? ఇట్లా దేవుడు చాలా మాటలు మాట్లాడుచును. స్థిరంగా మీరు స్థిరముగా ఉండాలి. మన పునాది దేని మీద ఉంది? మన పునాది దేని మీద ఉంది? క్రీస్తు ప్రేమ మీద మన పునాది ఉన్నట్లయితే ఆ పునాది ఏం చేస్తుందంటే ధైర్యముగా అన్ని పనులు చేయించేలా చేస్తుంది. మన పునాది క్రీస్తు ప్రేమ మీద లేకపోతే ప్రతిదానికి మనం ఏమైపోతామంటే చెదిరిపోయే వారుగా ఉంటాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో మనం చూద్దాం. అతను ఏమంటున్నాడు? కోడాలు వచ్చాయి. అతని జీవితంలో ఏమొచ్చాయి అంటే చెరసాలు వచ్చాయి. అతని జీవితంలో ఏమొచ్చాయి అంటే వ్యతిరేకతలు వచ్చాయి. ఇప్పుడు ఏమన్నారంటే ఇంత సేవ చేస్తే మేము పౌలు వాడమంటున్నారు కొంతమంది. కొంతమంది మేము అపోల్లో వాడమంటున్నారు. అంటే ఈ పరిచర్యలో కూడా ఏమొచ్చినాయటండి? ఈ యొక్క పోలికలు వచ్చేసి పరిచర్యలో కూడా ఏం చేసినాయి అంటే హెచ్చు తగ్గులనేవి వచ్చేసాయి. ఇన్ని అనుభవాల మధ్య కూడా నేను పిలువబడింది మనుషులతో పోల్చుకుంటా కాదు. నేను పిలువబడింది నా పేరు హెచ్చించుకోవడం కాదు. నేను పిలువబడింది సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడానికి అనుకున్నాడు. హల్లెలూయా! మన జీవితంలో కూడా ఇంతే. మనం పిలువబడింది దేనికి చెప్పండండి? సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడానికి. చాలా శోధనలు మన జీవితాల్లో కూడా వస్తాయి. సేవకుల యొక్క జీవితంలో అయినా కానీ, విశ్వాసుల యొక్క జీవితంలో కానీ. సంఘములోకి రావడం వరకు ఒక ఎత్తు అయితే, సంఘంలోకి వచ్చిన తర్వాత అనేకమైన శోధనలు కట్టుకుని నిలబడి దేవుణ్ణి ఆరాధించడం ఇంకొక ఎత్తు. సంఘంలో చాలా విషయాలుంటాయి. సంఘంలో రాకడతను దేవుని మీద చూపు ఉంటుంది. సంఘంలోకి వచ్చిన తర్వాత దేవుని మీద చూపు తగ్గుతుంది. మిగతా విషయాల మీద మన చూపు వస్తుంది. ఇది మనలో ఉన్న స్థిరమైన మనసును ఏం చేస్తుందంటే చెల్లాచెదురు చేసేలాగా ఉంటుంది. నేను చెప్తున్న మాట మీరు సంఘంలోకి ఎందుకు వచ్చారు చెప్పండి? దేవుడు మిమ్మల్ని తన రక్తం ద్వారా సంపాదించుకుంది ఎందుకు చెప్పండి? దేవుని నామాన్ని మహింపరచడానికి, మన వెలుగును ఇతరులకు చూపించడానికి. మన వెలుగును ఏం చేయాలండి? ఇతరులకు చూపించాలి. ఇది మనకు దేవుడిచ్చిన పని, మనకిచ్చిన బాధ్యత. నీ సాక్ష్యము ఇతరులకు చెప్పుకోవడానికి. నీవు ఏ సాక్ష్యం ద్వారా రక్షించబడి సంఘంలోకి వచ్చావు? ఇప్పుడు నీ గురించి సంఘం ఏ సాక్ష్యం చెప్తుంది? నువ్వు ఏ మేలు చేత రక్షించబడి దేవునిలో బలపడ్డావు? ఇప్పుడు సంఘం నీ గురించి ఏం మాట్లాడుకుంటుంది?
నువ్వు ఏ దేవుడు చూసి దేవుళ్ళో బలమైన కార్యాలు చేశావు? మరి ఇప్పుడు ఆ దేవుని వైపు నువ్వెందుకు స్థిరమైన మనసు ఉంచలేకపోతున్నావు? అసలు నీ పిలుపు ఏమిటి? సంఘంలో రాక్యత్వం. ఆ దేవుని వైపు చూసే కదా సంఘంలో స్థిరపడ్డావు. మరి సంఘంలోకొచ్చిన తర్వాత నీ చూపేటి ఉంటుంది? దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. సేవకులైన మా జీవితాల్లో కూడా వస్తూ ఉంటాయి. మా పిలుపు ఏమిటి? దేవుని పరిచర్య, ఆత్మల రక్షణ. ఈ ఆత్మల రక్షణ నిమిత్తము ఎన్నో శోభనలొస్తాయి. ఎన్నో ఘనతలొస్తాయి. ఎన్నో అవమానాలొస్తాయి. ఘనత వచ్చినప్పుడు పొంగిపోకూడదు. అవమానం వచ్చినప్పుడు కుంగిపోకూడదు. మా పిలుపేమిటి? అవమానించబడ్డము, ఘనతపరచబడ్డం కాదు మా పిలుపు. మా పిలుపు ఏమిటంటే ఆత్మల రక్షణ, ఆత్మల భారం. ఈ పిలుపుని బట్టి మేము ప్రయాణం చేసేవారగం. ఇప్పుడు పౌలు గారి జీవితంలో జరుగుతుంది ఇదే. ఏం జరుగుతుంది పౌలు గారి జీవితంలో? చెరసాలొచ్చింది. చుట్టూ ఉన్న వారిని నువ్వే పాపం చేసావు నిన్ను పాంగరిచింది అంటున్నారు. నువ్వు ఏ పాపం చేసి నిన్ను పాంగరిచింది అంటున్నారు. ఇంకొకళ్ళు అంటున్న వారుగా ఉన్నారు. ఏమంటున్నారంటే ఇదిగో ఇతడు దోషకుడు, హింసకుడు, హానికరుడు అంటున్నారు. ఇట్లా పౌలు గారి గురించి మాట్లాడుతున్నావు. ఇతను పిలిపేమిటి? ఇదిగో నేను వెనకున్న వాటిని మర్చిపోయా, ముందున్న వాడి వరకు వేగిరి పడుచున్నాను అని పౌలు గారు తన పిలుపుని జ్ఞాపకం చేసుకుని గురి ఎత్తకే నేను పరిగెడుతున్నాను. ఎక్కడ పరిగెడుతున్నా అంటున్నారండి? గురి ఎత్తకే. అతను గతాన్ని చూసి ఆగలేదు, బాధను చూసి ఆగిపోలేదు. గురి ఎద్దకి అతను పరిగెత్తిన వాడు కొన. హల్లెలూయా. ఈరోజు నీ బాధ నీ దారిని మార్చవచ్చు, కానీ లక్ష్యం అనేది మారకపోతే అదే స్థిరమైన మనస్సు. హల్లెలూయా. నీకేదో బాధ కలిగింది మనుషుల ద్వారా కానీ, పరిస్థితుల ద్వారా కానీ, చుట్టూ ఉన్న అనుభవాల ద్వారా కానీ. నీ బాధ నీ దారిని మార్చింది, కానీ నీ లక్ష్యాన్ని మార్చకూడదు. నీ లక్ష్యాన్ని మార్చుకో. ఇది స్థిరమైన మనస్సు అంటే. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా చెప్పండి, మన ధైర్యము తెచ్చుకోవాలి. 2, బడవేయకూడదు. 3, ఇప్పుడు స్థిరమైన కుటుంబం పైకి బాగానే ఉంది, కానీ భర్త గారు ఉద్యోగ ఒత్తిళ్ళు, భార్యలో కొంచెం నిర్లక్ష్యం, ఇంటికి రావడాలు, చిన్న మాట కాస్త పెద్ద గొడవలుగా తయారవటం. ఇట్లా ప్రతిరోజు ఆ ఇంట్లో ఈ అనుభవాలు, వాదోపవాదాలు జరుగుతాం. ఒక్కరోజులో ఆ ఇల్లు కూలిపోలేదు. ఒక్కరోజులో ఆ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రాలేదు. చిన్న మాట గొడవగా మారడం, మళ్ళీ మాటకు వెళ్ళడం, అట్లా కొనసాగుతూ ఇక భార్యాభర్తలు మాట్లాడుకునే స్థాయిలోకి వచ్చేసారు. ఇల్లు పైకి బాగానే ఉంది. ఎవరికి వారికి అన్నట్టుగా ఉన్నారు. కానీ అటువంటి పరిస్థితుల్లో వారిద్దరూ కలిసి దేవుని మందిరానికి కలుస్తారు. ఇద్దరు కలిసి ఒకే దేవుని ఆరాధిస్తున్నారు. వారు అనుకున్న నిర్ణయం ఎవరికి వాళ్ళే. మా పరిస్థితులు ఎలాగున్నా మేము దేవుని విడిచిపెట్టకూడదు. మా పరిస్థితులు ఎలాగున్నా మేము ప్రార్థన మానకూడదు. సంఘంలోకి మేము నడవాలి అని అనుకున్నారు. సరే ఇంటికి వచ్చుకున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆమె గదిలో ఆమె ప్రార్థన చేసుకుంటుంది, ఈయన గదిలో ఈయన ప్రార్థన చేసుకుంటాడు. ఎవరి ప్రార్థన ఆమెది. ఒక రోజులో వారి మధ్యలో ఏం మాటలు పెరగల. ఎవరికి వారి ప్రార్థనలు వారు చేసుకుంటున్నారు. మళ్ళీ ఎదురుబెదురుగానే మోకాలు తిప్పుకుని తిరుగుతున్నారు. ఈ కుటుంబం కట్టబడుతుందా? ఈ మనుషుల మధ్య మరలా ప్రేమ చిగురిస్తుందా అని. కానీ ప్రతిరోజు పరిస్థితులు ఇంట్లో ఎంత గందరగోళం ఉన్నా భార్య ప్రార్థన భార్యదే, భర్త ప్రార్థన. ఆ ప్రార్థన చేయగా ఏమైందంటే వారిలో ఒక మార్పు వచ్చింది. భర్త అనుకున్నాడు, ఇంతకాలం మన దేవుణ్ణి ప్రార్థన చేస్తున్న ఉపయోగం ఏముంది అని ఒక సందర్భంలో భర్త అనుకున్నాడు. భార్య అనుకుంది, నేను మారటం వల్ల ఉపయోగం ఏముంది, అసలైన మూర్ఖులు మారాలి కానీ ఆమె అనుకుంది. అయినా ప్రార్థన కొనసాగించడం వల్ల ఏం జరిగిందంటే, సర్లే ఎంతకాలం మరి ఇట్లా మనం కుటుంబాన్ని ముందు తీసుకెళ్తాం, మనం కొంచెం తగ్గించుకుందాం, మన మనసు మార్చుకుందామని ఆమె తగ్గించుకుని మనసు మార్చుకుంది. ఈయన కూడా నిదానంగా ఆ మార్పును గమనించాడు. మాటలు లేవు, కానీ భర్త వచ్చేపాటికి వేడివేడిగా అన్నం వండి పెడుతుంది. మళ్ళీ ఈయనే వడ్డించుకుని తినాలండి, ఆమె వడ్డించదు. ఆమెమే వడ్డింది. కానీ మాటలు లేకపోయినా టయానికి భర్త వచ్చేదానికి ఏం వండి పెడుతుంది? వేడివేడిగా ఆహారం వండిపోతుంది. అక్కడ ప్రేమ కనపడింది. హల్లెలూయా. అది కొనసాగుతూ ఉన్నప్పుడు ఆయనలో కూడా ఏమొచ్చిందండి? మార్పు అనేది వచ్చింది. ఈ మార్పు ఒక రోజులో వచ్చిందా? నేను చెప్తున్న మాట, దేవుని నమ్ముకోవటం వల్ల ఒక్క రోజులో అద్భుతాలు జరిగిపోతాయి అని నేను చెప్పను. దేవుని నమ్ముకోవటం వల్ల ఆ పోటారుకున్న భార్య భర్తలు ఒక రోజులో కలిసిపోతారని మాత్రం నేను చెప్పను.
దేవుని నమ్ముకోవటం వలన ఆ ఇంట్లో మార్పు నిదానంగా మొదలవుతుంది. హల్లెలూయా! ఆ మార్పు ఆ మనుషులు గమనిస్తారు. ఆ భార్యాభర్తల మధ్య మాటలు లేవు, కలవరు అనుకుంటున్న ఆ భార్యాభర్తల మధ్యలోనే దేవుడేం చేశాడంటే, ఒక మార్పును, ఒక క్షేమకరమైన, శుభకరమైన మార్పును ఆ ఇంట్లోకి తీసుకొచ్చిన వాడుగా ఉన్నా. హల్లెలూయా! స్థిర మనస్సు అంటే సమస్య లేకపోవడం గాదు, బాధ లేకపోవడం గాదు. సమస్య ఉన్నా, బాధ ఉన్నా కూడా దేవుణ్ణి వదలకపోవడము. అదే స్థిరమైన మనస్సంటే. హల్లెలూయా! భార్యాభర్తల మధ్యలో సమస్య లేదా? మనస్పర్ధలు లేవా? గొడవలు లేవా? అయినా సరే దేవుని వదిలారా? ఎవరి గదిలో వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు కానీ దేవుని మాత్రము వదలలేదు. ఈరోజు నేను చెప్తున్న మాట ఏమిటంటే, భార్యాభర్తల్లో చాలా మందిలో మనస్పర్ధలు వస్తాయి. అని దేవుని నమ్ముకున్న ఉపయోగం ఉంది. నీ దేవుడు నీ దేవుడే, నేనెళ్ళే దేవుడు నేనెళ్ళే దేవుడు. ఇది కాదటండి స్థిరమైన మనస్సు అంటే. సమస్య మన మధ్య, దేవునికి మనకి కాదు అని స్థిరమైన మనస్సు వారు కలిగి ఉన్నారు కాబట్టి, ఒకరోజు వారి మధ్య ప్రేమ దేవుడు చిగురింపజేసిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా! ఒక నిర్ణయము తీసుకున్నారు. పరిస్థితి మారలేదు. కానీ ఏమనుకున్నారంటే, పరిస్థితి మారకపోయినా మేము ప్రార్థన ఆపము, దేవుని విడిచిపెట్టమన్నారు. హల్లెలూయా! హల్లెలూయా! ఈరోజు నీ జీవితంలో పరిస్థితి మారలా. నిర్ణయం తీసుకున్నావు, పరిస్థితి మారలా. కానీ నువ్వేం నిర్ణయం చేసుకోవాలి? నేను ప్రార్థన ఆపను, దేవుణ్ణి విడిచిపెట్ట. పరిష్కారం వెంటనే రాదు. పరిష్కారం మళ్ళీ వినాలి. కానీ ప్రతిరోజు కూడా ఒకేలాగా ఉండదు. కానీ ఏదో ఒక రోజు ఆ మార్పును దేవునికి అనుకూలంగా తీసుకొచ్చునుగాక. హల్లెలూయా! మొదటి అధ్యాయం 8వ వచనం మళ్ళా చదువుదాం. యెహోషువ రాసిన గ్రంథం. నేను మీకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఆ! నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము. దిగులు పడకము. జడియకము. నీకు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. ఇదిగో నీకంతా శుభమే కలిగిద్ది. భయపడొద్దు. ధైర్యంగా ఉండు. స్థిరమైన మనసు కలిగి ఉండు. నీకంతా శుభమే కలిగిద్ది అంటున్నాడు. ఈరోజు ప్రతి మనిషి కోరుకునేది ఏంటో చెప్పండి? క్షేమాన్ని, శుభాన్ని కోరుకుంటున్న వాడుగా ఉంటాడు. అంటే మంచి ఫలితము, బాగుండాలి అన్న ఆశ శుభం అంటే. శుభము అనేది, ఈ క్షేమం అనేది అదృష్టం వల్ల రాదు, ధనం వల్ల రాదు, పరిస్థితుల వల్ల రాదు. ఈ క్షేమమే గాని, శుభమే గాని దేని వల్ల వస్తుందంటే దేవుని వలన వస్తూ ఉంటుంది. హల్లెలూయా! నీకు శుభమవునుగాక. నువ్వు క్షేమంగా ఉంటావని దేవుడు అంటున్న వాడుగా ఉన్నాడు. నువ్వు క్షేమంగా ఉంటావు అంటున్నాడు. శుభం అంటే దేవుని యొక్క వాక్యానికి విధేయత ఉంటుంది. ఇదిగో నేను అనుకున్నదన్నీ జరుగుతాయి అని అంటారు కదా! అట్లా జరగాలంటే ఆ ఇంట్లో ఏముండాలంటే వాక్యానికి ఏముండాలండి? విధేయతనుండాలి. ఇస్సాకు ఏమనుకున్నాడంటే, ఐగుప్తుని విడిచి వేరే ప్రాంతానికి ఐగుప్తుకి వెళ్ళాలనుకున్నాడు. కరువొచ్చిందని. కానీ దేవుడు ఏమనంటే, ఐగుప్తుకి వెళ్ళొద్దు ఇస్సాకు, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. అయ్యా ఇక్కడ కరువుందయ్యా! తర్కం లేదు. దేవుని మాటకి తండ్రి ఏ విధంగా అయితే విధేయత చూపాడో మారు మాట్లాడుకోకుండా, అదే విధేయత ఇస్సాకులోకి వచ్చింది కాబట్టి, కరువులో దేవుని మాట బట్టి ఏం వేశాడట? విత్తనం వేశాడు. ఆ విత్తనం దేవుడు ఏం చేశాడంటే, నూరంతలుగా పండించిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా! నువ్వు అనుకున్నవి జరగాలి అంటే, అందుట్లో ఏముండాలంటే విధేయత ఉండాలి. కరువు ఉండవచ్చు. కరువులో గనక నువ్వు విధేయత చూపించగలిగితే, కరువులో నువ్వు నూరంతల ఫలము పొందుకుందువుగాక. హల్లెలూయా! ఇక్కడ ఆలస్యమవుతుంది. కానీ మన జీవితంలో అనుకున్న విషయాలు ఆలస్యమవుతుంది. కానీ దేవుడు అనుకున్న కార్యం మాత్రం ఆగదు. దేవుడు అనుకున్న కార్యం మాత్రం ఆగదు. మీరు ఎవరి జీవితంలో చూసుకున్నా, అబ్రహాము జీవితంలో చూసుకున్నా, యేసేపు జీవితంలో చూసుకున్నా, దావీదు జీవితంలో చూసుకున్నా, దేవుడిచ్చిన వాగ్దానము అనేది ఆలస్యమయ్యింది. ఆలస్యమైనా కూడా దేవుని యొక్క నెరవేర్పు మాత్రము ఆగలేదు. అట్లాగే దేవుని జీవితంలో ఏదో ఒక వాగ్దానం ఇచ్చాడు. ఇంకా ఎంతకాలం జరుగుతుంది అని నీవు విశ్వాసంలోంచి తొలగిపోవడం కాదు కానీ, ఆ వాగ్దానాన్ని గనక నువ్వు పట్టుకున్నట్లయితే, ఆ వాగ్దానం కట్టుకున్నట్లయితే దేవుని జీవితంలో నెరవేర్పు దయచేయునుగాక. హల్లెలూయా! ఇక కష్టాలు ఉంటాయి. కష్టాలు ఉన్నా కూడా వాటి మధ్యలోనే దేవుడిని ఏం చేస్తా అంటే క్షేమంగా నడిపిస్తా. ఆమె ఎక్కడో భర్త పోయిపోయి, గూడు లేక, నీళ్ళు లేక ఈ ప్రాంతంకి వచ్చింది. అమ్మ పరిగెరుకో అన్నారు. అప్పగించిన పని చిన్నదే. చిన్న పనిని కూడా చాలా చిన్న గింజలు కూడా ఆమె ఓపుడుతూ ఏరుకుంది. నమ్మకంగా అక్కడ పనిని కొనసాగించింది. అక్కడ గుర్తింపు లేదు. ఆ పనిలో గుర్తింపు లేకపోయినా నమ్మకంగా చేసింది. కష్టాల మధ్యలో కూడా ఆమె
వారి యొక్క స్థిరమైన మనసును విడిచిపెట్టుకోకుండా మునపటి ప్రవర్తన కంటే ఇప్పటి ప్రవర్తన మరీ అధికంగా ఉన్నట్లుగా ప్రవర్తన విషయంలో ఎదిగింది. ఏమండి? కరువు వచ్చిందని ప్రవర్తన చెడిపోయిందా? కష్టం వచ్చిందని ప్రవర్తన చెడిపోయిందా? చిన్న పనైన ప్రవర్తన మాట గాని, ప్రవర్తన గాని చెడిపోయిందా? లేదే. కరువు ఉంది, కష్టం ఉంది, చిన్న పనే, అయినా సత్ప్రవర్తన ఇంకా పెరిగింది. కాబట్టి దేవుడు ఆమెను ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో చోటు ఇచ్చాడు. హల్లెలూయా! దావీదు వంశావళిలో చోటు ఇచ్చిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా! ఆలస్యం జరిగింది, కానీ దేవుని యొక్క నెరవేర్పు ఆగిందా? ఈరోజు రూతు మనతో ఏం మాట్లాడుతుంది తెలుసా? అప్పగించిన పని చిన్నదే, కరువే, ఆ చిన్న కష్టకరమైన అనుభవాలే, కానీ సత్ప్రవర్తన ఇంకా పెరిగిందట. సత్ప్రవర్తన ఇంకా. ఈరోజు దేవుని యొక్క రాజ్యమును నీకు అప్పగించిన పని చిన్నదే. నీ మాటలు ఎట్లా ఉన్నాయి? నీకున్న కష్టంలో నీ మాటలు ఎట్లా ఉన్నాయి? నీకున్న కరువులో నీ సత్ప్రవర్తన ఎట్లా ఉంది? ఈరోజు ధైర్యము తెచ్చుకో, భయపడవద్దు. స్థిరమైన మనసును కలిగి ఉన్నట్లయితే ఈ మనసు ఏం చేస్తుందంటే మునుపటి ప్రవర్తన కన్నా ఇప్పటి ప్రవర్తన మరీ అధికంగా చేస్తుంది. హల్లెలూయా! ఏ ప్రవర్తన? ఇది సత్ప్రవర్తన. హల్లెలూయా! శుభము. ఇది ఎప్పుడు కూడా ముందు మనసులో ప్రారంభం అవ్వాలి. మన జీవితంలో ఏదైనా జరగాలి, ముందే కొంతమంది శుభం పలకరా అంటే ఏం పలుకుతారంటే అది జరగక్రితమే ఈయన ఏదో మొదలు పెడతాంటాడు, ఇది మునుగు వస్తుందంటారా అంటారు, ఇది జరిగిద్దా అంటారు. అంటే శుభం పలకరా అంటే ముందే అశుభం పలికితే ఏముంటుంది? మనసులో లేకపోతే కూడా మనం అనుకున్న కార్యాలు సాధించలేము. ఏదైనా సరే ఒక మనసులో ముందుకు వెళ్ళాలన్న భావన ఉండాలి. ఇక్కడ యెహోషువ, కాలేబు వారు వేగు చూసి వచ్చారు. మిగతా 10 మంది కూడా వేగు చూసి వచ్చారు. మొత్తం 12 మంది మోషే ఎదుట నిలబడ్డారు. 10 మంది అంటున్న మాట ఏమిటంటే వాళ్ళు నెఫానీయులు, సెఫానీయులు, బలవంతులు, దేహదారిటులు, వారు మనం జయించలేము, వారి శక్తి కలిగిన వారు అంటున్నారు. కానీ యెహోషువ, కాలేబు దేనికి పంపబడ్డారు? వారి దేహాలు చూడడానికా? వారు ఎంత బలవంతులో చూడడానికా? కాదు. అది నివాసయోగ్యమా కాదా? అయ్యా, ఇది పాలు తేనెలు ప్రవహించు ప్రాంతము, కొండలు లోయలు గల ప్రాంతము. ఇది దేవుడు మనకి ఇది నివాసయోగ్యంగానే ఉంది. దేవుడు చూపించిన ప్రాంతం అదంటారా? ఎర్ర సముద్రం ముందు వాళ్ళెంత? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుని ముందు వారెంత? ఫరోను కఠినమైన ఫరోను మార్చిన దేవుని ముందు వాళ్ళెంత? యొర్దాను దాటించబోతున్న దేవుని ముందు వీళ్ళెంత అని ముందు మనసులో ఒక మంచి ఆలోచన వచ్చింది యెహోషువకి, కాలేబుకి. అయ్యా, మన దేవుడు గొప్పవాడు, అది మనకి వాగ్దానంగా ఇచ్చిందని మనకు స్వతంత్రింపజేస్తాడని మనసులో వచ్చిన ఆలోచన చివరికి ఏం చేసిందంటే అందుట్లో అడుగు పెట్టేలా చేసింది. హల్లెలూయా! ఈరోజు నీ మనసులో ఒక స్థిరమైన మంచి ఆలోచన వచ్చినట్లయితే ఏ ఆశ అయితే నువ్వు కలిగి ఉంటావో ఆ ఆశల్లోకి నువ్వు అడుగు పెట్టుదువుగాక. హల్లెలూయా! ఇక్కడ ఒక వ్యాపారం ఉన్నారండి. వ్యాపారికి వ్యాపారంలో బాగా నష్టం వచ్చింది. ప్రార్థన విడిచిపెట్టాడంటే ప్రార్థన విడిచిపెట్టలా, మందిరానికి వెళ్ళటం మానేశాడంటే మందిరానికి వెళ్ళటం మానలా, ప్రార్థన విడిచిపెట్టలా, మందిరానికి వెళ్ళడం మానలా, కానీ ఆశ అయితే తగ్గింది. ఏంటి? దేవుడు నా జీవితంలో జోక్యం చేసుకోలేదు, ఏదో ప్రార్థన అయితే చేస్తున్నాడు కానీ ఆశ మాత్రం లేదు. ఇట్లా ఆశ లేకుండానే మందిరానికి వెళ్తారు. ప్రార్థన చేస్తున్నప్పుడు అట్లా మందిరం నుంచి వెళ్ళే క్రమంలో ఒక రైతు భూముల విత్తనాలు వేస్తున్నాడు. ఆ రైతును చూసి, అయ్యా ఏంటయ్యా ఏం చేస్తున్నావు నువ్వు? పొలం అంతా ఖాళీగానే ఉందిగా, అసలు ఇది పంట పండిద్దా అన్నాడు. ఆయన రైతు చిన్నగా నవ్వి, అయ్యా బాబు, ఇదిగో నేను భూమిలో ఏం నాడుతున్నాను? విత్తనం నాడుతాను. ఒకరోజు ఫలం అనేది ఇది పొలం ఇప్పుడు ఖాళీగా కనపడవచ్చు, కానీ ఒకరోజు దీంట్లో ఏమొస్తుంది? ఫలం వస్తుందని చెప్పినప్పుడు ఆహా, దేవుడు నా జీవితంలో కూడా ఇదే చేస్తున్నాడేమో. ఇప్పుడు నేను ఖాళీగానే కనపడుతున్నా, కానీ నేను ఖాళీగా కనపడుతున్నా వెనకమాల నా పక్షంగా దేవుడు పనిచేస్తున్నాడు. ఒకరోజు నా జీవితంలో ఫలం ఇస్తాడు అన్న నమ్మకంతో అతను ఏం చేశాడంటే మరలా విశ్వాసంలోకి వచ్చాడు, మరలా ఆశలోకి వచ్చాడు. ఆ ఆశను బట్టి ప్రయత్నం చేసిన వాడుగా ఉన్నాడు. దేవుడు అతని యొక్క వ్యాపారాన్ని మరలా దీవించిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా! ఈరోజు జీవితం ఖాళీ, ఆలస్యంగా ఉంటుందంటే అది ఏది కూడా వృధా కాదు. నీకు తెలియకుండా దేవుడు నీ వెనకమాల పనిచేస్తున్నాడు. హల్లెలూయా! మళ్ళా నేను చెప్తున్నాను, నువ్వు స్థిరమైన మనస్సు కలిగి ఉన్నట్లయితే నీకు అంతా శుభం కలుగుతుంది. 4 విషయాలు. మొదటి మాట, మన జీవితంలో ఒక గొప్ప సవాళ్ళు ఉంటాయి. ముందెన్నడూ చూడనటువంటి సవాళ్ళు, అవి మనకు కొత్త.
వాటికి మనం నాయకత్వం వహించి ఆ సవాళ్ళు గుండా మనం ప్రయాణం చేయాలి. ఇప్పుడు వరకు మన తల్లో తండ్రో ఉంటారు. కానీ ఇప్పుడు మనమే నాయకత్వం వహించి ఆ సవాలు గుండా ప్రయాణం చేయాలనుకున్నప్పుడు దేవుడు మనతో చెప్తున్న మాట ధైర్యము తెచ్చుకున్నట్టు. రెండవ మాట భయపడం. మూడవ మాట స్థిరమైన మనసు. నాలుగవ మాట అది మీకేం చేస్తుందంటే శుభమును. దేవుడి కొద్ది మాట మన వేకుల్లో దీవించును గాక.